సో రామోజీ ఫిలిం సిటీలోనే ఒక 8,000 శాలరీకి జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యి అదే నేను అక్కడ ఉండడానికి మళ్ళీ అది ఇంటికి పంపిస్తే వీళ్ళు ఇక్కడ తినేవాళ్ళు. అంత కష్టాలు ఒక 2 ఇయర్స్ పడ్డాను. 2 ఇయర్స్ బాగా కష్టపడ్డాను. దాని తర్వాత ఇంకా ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటున్నాను, నేను ఫ్యూచర్లో ఎదగాలి, ఇంకేమన్నా జాబ్ చేస్తున్నాను, శాలరీ వస్తుంది, అదే అయిపోతుంది తప్ప లైఫ్లో గ్రోత్ లేదు. డాడీ వాళ్ళు మట్టికి ప్రస్తుతానికి బాగున్నారు కానీ డెఫ్ట్స్ ఎక్కువైపోతున్నాయి, ఏం చేయాలి ఏంటో అర్థం కాక రామోజీ ఫిల్మ్స్ జాబ్ క్విట్ చేసి సిటీకి వచ్చేసాను, హైదరాబాద్కి, ఏదైనా చేసేద్దామని. అప్పుడు అసలు కష్టాలు చూశాను జీవితంలోని. తినడానికి తిండి ఉండేది కాదు నాకు. ఆ, ప్రియా పచ్చడి ప్యాకెట్లు ఉండేవి, 10 రూపీస్ ప్యాకెట్స్. ఆ పచ్చడి ప్యాకెట్లు తీసుకొచ్చి ఆ పచ్చడే తినేవాడినమాట. అన్నం కూడా లేదు అప్పుడు, వండుకోవడానికి బియ్యం కూడా ఉండేది కాదు నా దగ్గర. ఇంట్లోని వాటర్ ఉండేది కాదు. మనం వెజల్స్ కడుగుతాం కదా, వాష్ బేసిన్, అక్కడ వచ్చే పంపులో వాటర్ తాగేవాడిని నేను.